తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్, అలాగే రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ, ఈ మూడు పార్టీల కన్ను ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే ఉంది. ఈసారి గ్రేటర్లో జనసేన కూడా పోటీ చేస్తామని అంటుంది. 30 స్థానాల వరకు ఆ పార్టీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హైదరాబాద్ పర్యటన ఈ రాజకీయ వేడిని మరింత పెంచింది. ఆయన గ్రేటర్ ఎన్నికలను టార్గెట్ చేసుకొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇది కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, రాబోయే గ్రేటర్ పోరుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టయింది. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా మారనున్నాయి. ఎందుకంటే అధికార పక్షం కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని తహతహలాడుతోంది. మరి బీజేపీ నాయకత్వం డైరెక్ట్గా రంగంలోకి దిగి వ్యూహాలు రచిస్తుంది. మరి బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేక విడివిడిగా అన్నది ఇప్పుడే తెలియదు. ఇది గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటనలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే తమ ఇమ్మీడియట్ టార్గెట్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవాలని ఆయన చెప్పారు. దీనికోసం నగరంలోని వివిధ నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన డైరెక్ట్గా సమావేశమయ్యారు. వాళ్ళకి పార్టీ గెలుపుపై దిశానిర్దేశం చేశారు. భూస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, ప్రజల్లోకి బీజేపీ సిద్ధాంతాలను తీసుకెళ్లడం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. నితిన్ నబీన్ నాయకత్వంలో బీజేపీ గ్రేటర్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గ్రేటర్ పరిధిలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అయితే గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటినప్పటికీ మేయర్ పదవిని మాత్రం బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పంచుకున్నాయి. ఈసారి సమీకరణాలు పూర్తిగా మారాయి. ఓవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఇంకోవైపు జాతీయ నాయకత్వం అండతో దూసుకుపోవాలని చూస్తున్న బీజేపీ. ఈ మూడు పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ తన పట్టును ఎలా బిగించబోతుంది? ఈ గ్రేటర్ ఎన్నికలో గెలుపోటములు కేవలం హైదరాబాద్ సిటీకే పరిమితం కావు. ఇవి రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత కొన్ని నెలలుగా ఆయన సిటీలో అనేక అభివృద్ధి పనులు బిజీగా గడుపుతున్నారు. నగరవాసుల సమస్యలను పరిష్కరించేందుకు, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తమ హయాంలో సిటీలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధి కూడా పెరిగింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా ఈ పరిధిలోకి రానున్నాయి. ఇది రాజకీయ పార్టీలకు కొత్త సవాళ్లను, అవకాశాలను కల్పిస్తోంది. విస్తరించిన పరిధిలో తమ ప్రభావాన్ని చాటుకోవడానికి అన్ని పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ఏ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెడతాయి, ఎలాంటి హామీ ఇస్తాయి అనేది ఆసక్తికరంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పక్షాల నుంచి కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తమ పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో ఉన్నారు. యూత్, మహిళలను ఆకర్షించే విధంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి కూడా ఈ ఎన్నికలపై తీవ్రమైన ఆసక్తి కనిపిస్తోంది. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం లాంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రతి పార్టీ ఈ సమస్యలపై తమ పరిష్కార మార్గాలను ప్రజల ముందుంచాల్సి ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్పీడప్ చేస్తాయి. ప్రముఖులు స్థానికంగా బలమైన నాయకులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తోందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును కూడా ప్రభావితం చేయనున్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు, ఇవి రాష్ట్రంలో పార్టీల బలాబలాలను తేల్చే ఒక మినీ అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పొచ్చు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పెద్ద ఎన్నికలు ఇవే. అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇదొక పరీక్షగా మారింది. తమ ప్రభుత్వంపై జనానికి విశ్వాసం ఎంత ఉందో ఈ ఎన్నికలతో తెలుస్తోంది. బీఆర్ఎస్కి మాత్రం ఇది కొంచెం కష్టకాలమనే చెప్పాలి. రాష్ట్రంలో తమ పట్టు కోల్పోయినప్పటికీ గ్రేటర్లో తమ బలాన్ని తిరిగి నిరూపించుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ విషయానికి వస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలో, జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గైడెన్స్లో తమ బలాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ జరిగే ప్రతి చిన్న పరిణామం కూడా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరగడం, కొత్త ప్రాంతాల ఓటర్లు కలవడం వల్ల కొత్త సమస్యలు కూడా తెరపైకి రానున్నాయి. ఇవన్నీ పార్టీల వ్యూహాలను మరింత సంక్లిష్టం చేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం సొంతంగా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తిని రేపుతోంది. గతంలో బీజేపీ ఒత్తిడితో ఎన్నికల నుంచి తప్పుకున్న జనసేన ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన అభిమానులు, అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్టీకి కీలకంగా మారుతారని నమ్ముతున్నారు. బీజేపీ జనసేన కూటమి కూడా చర్చలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీ మాత్రం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేసింది. 2020 గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 150 వార్డుల్లో 48 గెలిచి బలమైన పోటీ ఇచ్చింది. ఇప్పుడు జనసేన సొంతంగా పోటీ చేయడం బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలో జనసేన తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారబోతున్నాయి. 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, బీజేపీతో పాటు జనసేన కూడా ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నితిన్ నవీన్ పర్యటనతో బీజేపీ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించింది. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ తమ పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిలో ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.